మోగ మనసులో పార్ట్ 18 రచన మీనా కుమారి గారు. మాన్విత ఎందుకో ఆ రోజు పేచీగానే ఉంది. ఒక రకమైన భారాన్ని భరించలేక ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది. అర్థం చేసుకునేలాగా ఉన్న వాళ్ళ సమస్య అయితే అంత ఇబ్బంది ఉండదు. ఇంటికి వచ్చినా కూడా గౌతమ్ నంద గుండెలపైన పడుకొని ఉంది మాన్విత. కడుపులో కలుగుతున్న కదలికలకు భయంగా కాసేపటికి ఉలిక్కి పడుతున్న మాన్వితను చూసి ఎంత బాధపడుతున్నావు మాన్విత, కళ్ళలోనైనా ఎవరిని బాధ పెట్టలేని దానివి నువ్వు అంటూ కళ్ళు తుడుచుకున్నాడు గౌతమ్ నంద చెయ్యి అసలు వదిలిపెట్టడం లేదు. నాకు ఇక్కడ తీసేయి, ఇలా వద్దు అంటూ గోల చేస్తుంది మాన్విత. ఇక తప్పదనుకొని గౌతమ్ నంద నీ కడుపులో చిన్న బాబు ఉన్నాడు అని చెప్పాడు. ఎందుకు నా కడుపులో ఉన్నాడు, ఎవరి బాబు అని అడిగింది అమాయకంగా మాన్విత. సూర్య ఆద్య ఉన్నారు కదా, ఎవరి పిల్లలు అన్నాడు గౌతమ్ నంద. అన్నయ్య పిల్లలు అన్నది మాన్విత. మరి వాళ్ళ అమ్మ ఎవరు అన్నాడు గౌతమ్ నంద. శాలిని వదిన అన్నది నవ్వుతూ మాన్విత. అలాగే నీ కడుపులో కూడా బుజ్జి బాబున్నాడు అన్నాడు గౌతమ్ నంద. అవును, ఇప్పుడు అర్థమైంది, వీడు నీ బాబు కదూ అంటూ తన నిండైన పొట్ట వైపు చూపించింది మాన్విత అమాయకంగా. అవును, మరి వాళ్ళ మమ్మీ ఎవరు అన్నాడు గౌతమ్ నంద. నేనే అంటూ నవ్వింది మాన్విత. మరెందుకు కనబడడం లేదు వీడు అన్నది మాన్విత. నీకు చూడాలని ఉందా అన్నాడు గౌతమ్ నంద. అవును, చూడాలని ఉంది అన్నది మాన్విత. ఇలా లోపల ఉంటే వాడికి గాలి ఎలా ఆడుతుంది, లోపల ఆడుకోవడానికి కుదరదు కదా, అందుకే ఇలా కదిలిపోతున్నాడా అన్నది మాన్విత ఒక రకంగా నవ్వు చెప్పించి. నిజమే మాన్విత, నువ్వు ఇలా ఏడుస్తూ గోల చేస్తుంటే వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు అన్నం తినకపోతే ఆకలేస్తుంది వాడికి, అప్పుడు వాడు ఏడుస్తూ ఉంటాడు లోపల అని చెప్పాడు గౌతమ్ నంద. నేను ఏడుస్తానైతే అంటూ ఏడుస్తూ ఉంది మాన్విత. నువ్వు ఏడవకూడదు, నువ్వు నవ్వితే బాబు కూడా నవ్వుతాడు అని చెప్పారు గౌతమ్ నంద. మరి బాబుని నాకు చూపిస్తానన్నారుగా అన్నది మాన్విత. ఇందాకడ లా స్కానింగ్ తీస్తారు, అప్పుడు నీకు కనబడతాడు బాబు కదులుతూ అని చెప్పాడు గౌతమ్ నంద. వద్దు, అలా చేస్తుంటే లోపల కదిలినట్లయి నాకు చాలా భయంగా అనిపిస్తుంది అని భయంగా పెట్టింది ముఖం మాన్విత. సరే మాన్విత, కొద్దిగా అన్నం తిను అన్నాడు గౌతమ్ నంద. ఈలోపు అన్నం కలిపి తీసుకొచ్చింది శాలిని. నువ్వు అడిగేవు కదా మాన్విత, గోంగూర పచ్చడి ఇష్టం, అదే చేసి తెచ్చాను నీకు అని చెప్పింది శాలిని నవ్వుతూ. అత్త, అమ్మ నాకు నెయ్యి వేసి పెట్టింది, చాలా రుచిగా ఉంది, నువ్వు కూడా తిను అన్నాడు సూర్య నవ్వుతూ. మరి నాకేమో ఇక్కడ బాగోలేదురా, అందుకే తినబుద్ధి కావడం లేదు అన్నది మాన్విత. అయ్యో అత్త, అలా అనకూడదు, నువ్వు నీ పొట్టలో చిన్న బాబున్నాడు అని అమ్మ చెప్పింది, నువ్వు అన్నం తినాలంట, లేకుంటే నీ బాబు ఏడుస్తాడు అని చెప్పాడు సూర్య ముద్దుగా. మాన్విత అన్నం వద్దు అన్నది అని శాలిని బాబుతో అలా చెప్పించింది. ఎవరి మాట వినేలాగా లేదు శాలిని. వద్దు అంటే వద్దు అనేసింది. నేను పడుకోలేకపోతున్నాను, నాకు ఏదో అయిపోతుంది అన్నది మాన్విత. ఇరిటేషన్కి ఫీల్ అవ్వడం వల్ల ఆమెకు ఊపిరి అందడం లేదు అని గ్రహించాడు గౌతమ్ నంద. బెడ్ని పైకి లేపాడు, దిల్లు వేసి కూర్చోబెట్టాడు గౌతమ్ నంద. పడుతున్న యాతన చూసి శాలినికి తెలియకుండా కళ్ళ నీళ్లు వచ్చాయి. సొంత అన్నదమ్ములు కూడా నన్ను అంత ప్రేమగా పిలవరు, అంత ప్రేమగా పిలుస్తారు అన్నయ్య. ఒక ఆడపిల్ల కోసం ఎంత పట్టించుకుంటున్నారు, పైగా కడుపులో ఉన్న బిడ్డ ఎవరో కూడా తెలీదు, ఏంటో ఈ రాత అనుకుంటూ వెళ్ళిపోయింది శాలిని బాధగా. విడిగా పడుకోకుండా ఇబ్బంది పెట్టేసింది మాన్విత. గౌతమ్ నంద అలాగే కూర్చొని ఆమెను తన గుండెలపై తలవాల్చుకొని పడుకునేలాగా చేశాడు. మహేష్ వర్మ గారు వచ్చి ఏం చెప్పినా వినడం లేదు మాన్విత. మీరు డాక్టరే కదా, గౌతమ్ కూడా డాక్టరే కదా, మరి నాకెందుకు ఈ బాధ అంటూ ఏడ్చింది మాన్విత. అనీజీగా అబ్నార్మల్గా ప్రవర్తిస్తున్న మాన్వితను కారులో జూ పార్క్ దాకా తీసుకువెళ్ళాడు చిన్నగా గౌతమ్ నంద. అక్కడ పక్షుల దగ్గరకు తీసుకెళ్లాడు. పక్షులంటే చాలా ఇష్టం మాన్వితకు. చాలా బాగున్నాయి, ఎల్లో రెడ్ కలర్ పక్షులు, నాకు కావాలి, అవి మనం ఇంటికి తీసుకువెళ్దాం అంటూ గోల చేసింది మాన్విత. అలాగే అంటూ పక్షులను అడిగాడు గౌతమ్ నంద. ఇక్కడ అలాంటివి అమ్మరండి అంటూ చెప్పాడు అక్కడ ఉన్న అబ్బాయి. అక్కడి నుంచి మాన్వితను బుజ్జగించి వేరే చోటికి తీసుకెళ్లాడు. అక్కడ నెమళ్ళు ఉన్నాయి. అప్పుడే మబ్బు పుట్టేసరికి పురి విప్పి నాట్యం చేస్తున్నాయి. సన్నగా చినుకులు మొదలయ్యాయి. వర్షం వస్తుంది, హాయిగా ఉంది నాకు ఇప్పుడు అంటూ ఆ జల్లులలో తడుస్తూ ఉంది మాన్విత. జలుబు చేస్తుంది మాన్విత, కారులో కూర్చుందాం
రా అన్నా రాలేదు. బయటకొచ్చేశాక అక్కడ పక్షులు విడిగా పెట్టి అమ్ముతుంటే వాటిని కొన్నాడు గౌతమ్ నంద. అవి చూసి కారులోకి వచ్చింది మాన్విత. మాన్విత, ఈ పక్షులు చూడు ఎంత బాగున్నాయో అంటూ చూపించాడు గౌతమ్ నంద. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. అవును చాలా బాగున్నాయి అంటూ నవ్వింది మాన్విత. వర్షం పడ్డాక కాస్త మార్పు వచ్చింది మాన్వితలో. మూడు మారి నవ్వుతూ ఉన్నది ఇప్పుడు. పాపం ఈ పక్షులు పంజరంలో ఉంటే ఎంతో బాధగా ఉంటుందో వాటికి హాయిగా ఎగురుతాయని అన్నాడు గౌతమ్ నంద. అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది మాన్విత. అవును మాన్విత, కావాలంటే నువ్వు ఒక పక్షిని వదిలి చూడు అన్నాడు గౌతమ్ నంద. ఇక్కడ కాదు వేరే పార్కుకి వెళ్దాం అంటూ పార్కు దగ్గరికి వెళ్ళారు గౌతమ్ నంద మాన్విత. మాన్వితను ఆ పక్షులన్నిటినీ గాల్లో వదిలిపెట్టమన్నాడు గౌతమ్ నంద. ఒకటి వదిలేస్తూ ఆనందంగా నవ్వుతూ ఉంది మాన్విత. అరే ఇప్పుడు వదిలింది చూడండి, ఆ చెట్టు ఎక్కింది అంటూ నవ్వుతూ ఉంది. ఇంకొకటి వదిలి నువ్వు కూడా దాని దగ్గరికి వెళ్ళు అంటూ వదిలేసింది. అలా పక్షులన్నీ కేరింతలు కొడుతూ వదిలేసింది మాన్విత. పంజరంలో పెట్టి పక్షులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాటి అందాలను చూసి మనకు ఆనందం, ప్రకృతిని దూరంగా ఉన్న వాటికి ఎంతో భయంకరం. పక్షులను పంజరంలో పెట్టడం మంచిది కాదు అని చిన్నప్పుడు గౌతమ్ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అలా పక్షులను వదిలేసినప్పుడు గౌతమ్కి కూడా ఎంతో ఆనందంగా అనిపించింది. కూతురుతో ఏమీ ఇబ్బంది పడుతున్నాడు గౌతమ్ నంద అని కొడుకును కూడా కారుతో పంపించాడు మహేష్ వర్మ గారు. ఎక్కడున్నారా, జూ పార్క్ దగ్గర లేరుగా అంటూ ఫోన్ చేశాడు శ్రీనాథ్ వర్మ. ఇక్కడ పార్కు దగ్గర ఉన్నాము అని చెప్పాడు గౌతమ్ నంద. మాన్విత కొద్దిగా మొండిగా చేస్తుందంట కదా, ఎలా ఉంది అని అడిగాడు శ్రీనాథ్ వర్మ. ఏం లేదురా, ప్రస్తుతానికి బాగానే ఉంది, ఇంటికి వచ్చేస్తాము పావుగంటలో అని చెప్పాడు గౌతమ్ నంద. భారంగా నడుస్తూ తనతో వస్తున్న మాన్విత వైపు చూసి బాధపడ్డాడు గౌతమ్ నంద. అక్కడి నుండి కొండ మీద గుడికి తీసుకువెళ్ళాడు గౌతమ్ నంద. ఇక్కడ గుడికి ఎప్పుడన్నా వచ్చామా గౌతమ్ అన్నది మాన్విత. వచ్చాము మాన్విత, అప్పుడు కూడా వర్షంలో తడిచి అల్లరి చేశావు అని మనసులో అనుకున్నాడు గౌతమ్ నంద. అయ్యవారికి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాడు గౌతమ్ నంద. అర్థం కాని పరిస్థితిని ఎందుకు కల్పించావో తెలియదు తండ్రి, కానీ మాన్విత మాత్రం క్షేమంగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి నూరేళ్ళు అని కోరుకున్నాడు గౌతమ్ నంద. మాన్విత కూడా అమ్మవారికి దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక కన్ను తెరిచి గౌతమ్ నంద వైపు చూసి నవ్వుతూ ఉంది. అక్కడ కాసేపు కూర్చొని ప్రసాదం తిని అమ్మవారి కుంకుమ మాన్వితకు పాపిట్లో పెట్టాడు గౌతమ్ నంద. ఏదో తెలియని ఆనందం వచ్చింది మాన్వితలో. చాలా బాగుంది, ఇక్కడ నుంచి దూరంగా చెట్లన్నీ చిన్న చిన్నగా కనబడుతున్నాయి, కాసేపు ఇక్కడుందామా అని అడిగింది మాన్విత. వద్దు మాన్విత, చీకటి పడితే బాగోదు, ఇక్కడ వెళ్ళిపోదాము అంటూ బయలుదేరారు గౌతమ్ నంద మాన్విత. అబ్బా కారాపు గౌతమ్, కారాపు అంటూ కారాపించింది మాన్విత. దారిలో ఎందుకు అన్నాడు గౌతమ్ నంద. అదిగో అక్కడ మనం వదిలేసిన పక్షి ఇక్కడ కూడా నా కోసం వచ్చింది అంటూ నవ్వింది మాన్విత. అవును, నువ్వు పంజరంలో నుండి బయటకు వదిలిపెట్టావని నీ మీద ప్రేమ పెంచుకుంది, అందుకే నిన్ను చూడాలని వచ్చింది అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద. హాస్పిటల్లో పేషెంట్స్ దగ్గరకు వెళ్ళలేకపోతున్నాను, సరైన ఇన్ఫర్మేషన్ మధు కనుక్కోలేదు, ఇంకా ఇటు చూస్తే మాన్విత పరిస్థితి ఇలా ఉంది అని ఆలోచనలో పడ్డాడు గౌతమ్ నంద. ఇంటికెళ్ళాక శాంతంగానే ఉన్నది మాన్విత. ఆమెకు వేడి నీళ్ళతో స్నానం చేయించింది సిస్టర్ నందిని. అలా వేడి నీళ్లు పొయ్యకు, బాబు కాలుతుంది అని చెబుతున్న మాన్విత వైపు చూసి నవ్వింది నందిని. అవును అవును అంటూ నీకేమీ తెలియదు, గౌతమ్ గారు చెప్పారు నా పొట్టలో బాబున్నాడట, మరి వాడికి వేడి నీళ్ళు కావాలా ఏంటి, కాలవా ఏంటి అంటూ కోపంగా చూసింది నందిని వైపు. సరే సరే అలాగేనమ్మా అంటూ నవ్వింది నందిని. అరే రే, ఆ స్టూల్ మీద కూర్చోకూడదమ్మా, పడిపోతావు, దీని మీద కూర్చోవాలి అంటూ చెబుతున్నా మాట వినడం లేదు మాన్విత. అవన్నీ వింటూనే ఉన్నాడు గౌతమ్ నంద భయపడుతూ. ఆంటీ మీరు భయపడకు, బయటకు రండి అంటూ ఆమెను బయటకు పంపించి తను వెళ్ళాడు బాత్రూమ్ దగ్గరకు.
గౌతమ్ నంద. అప్పుడు ఆ బల్ల మీద కూర్చోబోతూ ఆ బల్ల ఒక కాలు పక్కకు ఒరిగి పడబోయింది మాన్విత. వెంటనే పట్టుకున్నాడు గౌతమ్ నంద. ఆంటీ చెబుతున్నారు కదా, దాని మీద ఎక్కకూడదు మాన్విత అన్నాడు భయపడిపోయిన గౌతమ్ నంద. ఆమెను జాగ్రత్తగా తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాడు. ఆమెకు లూజ్ ఉండే నైటీ వేశాడు గౌతమ్ నంద. నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది గౌతమ్ అన్నది మాన్విత. అంటూనే గౌతమ్ మీద వాలిపోయి నిద్రపోయింది మాన్విత. లేపినా లెగలేదు. గౌతమ్ గ్లూకోజ్ చిన్నగా ఇంజెక్ట్ చేశాడు మాన్వితకు. కొద్దిగా కదలబోయిన మాన్వితను జాగ్రత్తగా పట్టుకున్నాడు గౌతమ్ నంద తెలివిగా. ఆదమరిచి నిద్రపోయింది మాన్విత. ఏ నిద్రలో ఏం చేస్తుందో అన్న భయంతో అలాగే కూర్చొని ఉంటున్నాడు కొన్ని రోజులుగా గౌతమ్ నంద. మధు మెసేజ్ చేశాడు మాట్లాడాలని. వెంటనే కాల్ చేశాడు గౌతమ్ నంద. దినేష్ భూపతి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిసాయన్నా అని చెప్పడం మొదలు పెట్టాడు మధు. ఇన్ని రోజులు పట్టిందా అంటూ నవ్వాడు గౌతమ్ నంద. ఏం లేదన్నా, మా చెల్లెలకి పెళ్లి కుదిరింది. వాళ్ళు బోలెడు కట్నం అడుగుతున్నారు. మా దగ్గర అంతెక్కడుంది, పైగా నాకు ఉద్యోగం కూడా లేదు అంటూ చెబుతున్న మధు మాటలకు అడ్డమొచ్చాడు గౌతమ్ నంద. ఎంత అడుగుతున్నారు కట్నం అంటూ నవ్వాడు గౌతమ్ నంద. చెప్పాడు మధు. అబ్బాయి మంచివాడేనా, వాళ్ళు ఒప్పుకున్నారా అని ప్రశ్నలు వేశాడు. అబ్బాయి చాలా మంచివాడు అని అడుగుతున్న కట్నం కూడా సబబే. వారు బాగా స్థితిమంతులు. జరిగే విషయం కాదులే అన్నా, నా దగ్గర పైసా కూడా లేదు అంటూ బాధగా మాట్లాడుతున్నాడు మధు. ఒకసారి వారిద్దరి ఫోటోలు పంపించి నాకు అన్నాడు గౌతమ్ నంద. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ఫోటో, చెల్లెల ఫోటో పంపించాడు మధు. ఇద్దరు బ్యూటిఫుల్ కపుల్, మంచి అబ్బాయి అన్నాడు గౌతమ్ నంద. అబ్బాయి మంచోడన్నా, ఇంకా చెల్లి గడుగ్గాయి అంటూ. కానీ అయ్యేది కాదులే అన్నా అన్నాడు దిగులుగా మధు. దినేష్ భూపతి ఒక శాడిస్టు మనస్తత్వం కలిగిన వాడట. పని మనుషుల ద్వారా, కాంపౌండర్ సిస్టర్స్ ద్వారా, అతని సీనియర్ పేషెంట్స్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అక్కడ మన డాక్టర్ ఒకడు ఉన్నాడు అని చెప్పాను కదా, అతను గ్యాదర్ చేశాడు ఇవన్నీ. ముఖ్యంగా తన మాటే చెల్లాలి, తనే పై ఎత్తులో ఉండాలన్న అహంకారం ఎక్కువట అంటున్న మధు మాటకు నవ్వి, అసలు పని తెలిసిన వాడు కామ్గా ఉంటాడు, పని చేత కానివాడే ఇలాంటి బుద్ధులతో ఉంటాడు అని నవ్వాడు గౌతమ్ నంద. ఆ మాట నిజమే. ఒకవేళ తన తప్పైనా కూడా ఆ తప్పని ఒప్పుకోడటన్నా, అతని సంగతి సరిగ్గా తెలియని వాళ్ళు ఎదురుగాని మాట్లాడితే వాళ్ళ డాక్టర్ సర్టిఫికేట్ సహా బ్యాన్ చేపిస్తాడట తన రాజకీయ తెలివితో. కొందరు అమాయకులను ఆడుకున్నాడని చెప్పుకుంటున్నారు. అందుకే ప్రస్తుతానికి ఎవరు అతనికి ఎదురు వెళ్లకుండా తానా అంటే తందానా అంటూ ఉంటారట. అయితే మరొక ముఖ్యమైన విషయం, 10 ఏళ్ల నుండి రీటా అనే సిస్టర్స్తో అతనికి ఫిజికల్గా సంబంధం ఉందంట. కానీ ఆమె పెళ్లి చేసుకుని ప్రస్తుతానికి విడిగా ఉంటుందని తెలిసింది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరిని అతను నమ్మడట. మంచి పేరు మచ్చుకైనా లేదు. వైద్యం కూడా పెద్ద పెద్ద వైద్యులతో మాటలతో తన హాస్పిటల్లో మొండి వైద్యాలకు చికిత్సలు చేయిస్తాడట. బీపీ ఉందంట, కానీ డ్రింక్ చేయడం, సిగరెట్ తాగడం లాంటి హ్యాబిట్స్ కూడా లేవు అని చెప్పుకుంటారట అని మధు చెప్తుంటే, ఇతరులను మానసికంగా తినేస్తున్నాడు కదా, ఇంకేం బ్యాడ్ హ్యాబిట్ కావాలి మధు అంటూ నవ్వాడు గౌతమ్ నంద. ఓకే మధు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే వచ్చింది అంటూ నవ్వాడు గౌతమ్ నంద. దినేష్ భూపతి కూతుళ్ళిద్దరూ కూడా మంచివాళ్ళే, తండ్రి మీద ఇష్టం లేదిద్దరికి అంటూ కొన్ని సంగతులు చెప్పాడు మధు. సార్ అంటూ ఆగిపోయాడు మధు. ఏంటి మధు అన్నాడు గౌతమ్ నంద. సార్, 5 లక్షలు క్యాష్ని నా బ్యాంక్ ఖాతాలోకి పంపించారు మీరు పొరపాటున అంటూ ఆశ్చర్యంగా అడిగాడు మధు. చక్కగా కట్నమిచ్చి చెల్లాయికి పెళ్లి చేసేయి మధు. ఆడపిల్లలకు అంత త్వరగా కుదరదు. మంచి సంబంధాలు, ఇద్దరు బాగున్నారు, ఈడు జోడు, వెంటనే పెళ్లి చేసేయండి అంటూ ఫోన్ పెట్టేశాడు గౌతమ్ నంద. మీరు మా పాలిట దేవుడు అని అంటూ మెసేజ్ పెట్టాడు మధు. నేను ఇండియా వెళ్ళిపోవాలి అంటూ పెద్దగా అరుస్తూ ఉంది మాన్విత. మాన్విత అంటూ పిలిచాడు గౌతమ్ నంద. వెంటనే లేచి కూర్చొని ఏడుస్తూ ఉంది మాన్విత. ఏంటి ఏదో అంటున్నావన్నాడు గౌతమ్ నంద. ఏంటో నాకు తెలియదు. ఇప్పటిదాకా నేను ఎక్కడ ఉన్నాను, నీకు దగ్గరగా లేను. నాకేదో జరిగింది. పడుకోబెట్టి ఒక వ్యాన్లో నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందో నాకు గుర్తు రావడం లేదు అంటూ తెగ ఏడ్చింది మాన్విత. ఆలోచించొద్దు మాన్విత, ఎందుకు, నాకు కూడా ఇప్పుడు అలాగే ఒక కళ వచ్చింది. అది కళ అంటారా అంటూ ఆశ్చర్యంగా చూసింది మాన్విత. అవును, అలా వస్తూ ఉంటాయి, అసలు వాటికి భయపడాల్సిన అవసరమే లేదు అంటూ నవ్వుతూ మాన్వితను దగ్గరకు తీసుకున్నాడు గౌతమ్ నంద. నువ్వు ఉండగా నన్ను ఎవరూ తీసుకెళ్లరు అలా అన్నది మాన్విత. ఫోన్ ఆన్ చేసి బొమ్మల నాటిక పెట్టాడు గౌతమ్ నంద. చూడు, ఈ పులి బొమ్మ, పిల్లి బొమ్మ అన్నీ కదులుతున్నాయి కదా, ఎందుకని మన దగ్గరికి రావడం లేదు అన్నాడు గౌతమ్ నంద. అది ఫోన్లోనే ఉంటాయి అన్నది ఇంకా మాన్విత నవ్వుతూ. అలాగే బయటకు రాని కళలు వస్తూ ఉంటాయి, ఆ విధంగానే అవి మనకు అలా కనిపిస్తాయి, అంతే, అవి జరగవు అంటూ చెప్పాడు గౌతమ్ నంద. లేదు, నన్ను ఒక వ్యాన్లో 4 తీసుకెళ్లారు. అక్కడెవరో నా ముఖంలో ముఖం పెట్టి భయంకరంగా చూశారు. ఆ తర్వాత అబ్బా
అంటూ మాన్విత పొట్టను పట్టుకుంటూ, ఈ బాబు అంత మంచివాడు కాదు, లోపల తంతు ఉన్నాడు, నేనేదైనా భయపడుతుంటే వీడు నన్ను తన్నుతున్నాడు అంటూ బేలగా చెప్పింది మాన్విత. బాబు మంచివాడే మాన్విత, తల్లికి భయం వేస్తే వాడికి భయం వేస్తుంది, అందుకనే నువ్వు బాధపడుతుంటే వాడు కదులుతున్నాడు, నీ మీద అంత ప్రేమ వాడికి అంటూ నవ్వాడు గౌతమ్ నంద. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. నాకు బాబు ఉంటాడా, పాప ఉందా లోపల అంటూ అమాయకంగా అడిగింది మాన్విత. లేదు బాబున్నాడు అని చెప్పాడు గౌతమ్ నంద. మరెప్పుడు బయటకు వస్తాడు అన్నది మాన్విత. వాడు బయటకు వచ్చేటప్పుడు నీకు కొద్దిగా నొప్పిగా ఉంటుంది, నువ్వు అరుస్తూ గోల పెడితే వాడు బయటకి రాలేక నొప్పులన్నీ వాడికి వస్తాయి పాపం అన్నాడు గౌతమ్ నంద. అలా జరగడానికి వీలేదు, నేను భరిస్తాను నొప్పిని, అంత చిన్న బాబుకి నొప్పి అయితే భరించలేడు కదా, నేనే భరిస్తానని చెప్పు వాడికి అన్నది మాన్విత. అరే బాబు, నీకోసం మీ అమ్మకి నొప్పి వచ్చినా భరిస్తుంది అంట, నువ్వు భయపడకు, నువ్వు చాలా జాగ్రత్తగా బయటకు వచ్చేయచ్చు, ఎందుకంటే మీ అమ్మ అంత మంచిది మీ అమ్మ అంటూ నవ్వుతూ మాన్విత పొట్ట మీద తడుముతూ తన పెదాలు మాన్విత పొట్టపై అద్దుతూ మాటలు చెబుతూ ఉన్నాడు గౌతమ్ నంద. అదేంటి ఇప్పుడు నాకు కదిలినట్టు లేదుగా అన్నది మాన్విత. అవును, నువ్వు నొప్పిని భరిస్తాను అన్నావుగా, అందుకని ఇప్పుడు సర్దుకొని పడుకున్నాడు, నువ్వు నొప్పి అని బాధపడుతూ గోల చేస్తుంటే బాబుకి నిద్ర పట్టదు, అప్పుడే గోల చేస్తాడాడు కూడా అని చెప్పాడు గౌతమ్ నంద. ఇదిగో మళ్ళీ ఇప్పుడు కదులుతున్నాడెందుకు అన్నది మాన్విత. నువ్వు చాలా టైం అయింది కదా, ఏమైనా తిని, అందుకే ఆకలి వేసినట్లుంది పాపం అన్నాడు గౌతమ్ నంద. అయ్యో అలా జరగడానికి వీల్లేదు, ఏదైనా ఇవ్వండి తినేస్తానని చెప్పింది మాన్విత. ఆ టైంలో ఆమెకు చక్కెరకేలి యాపిల్ పండు తినిపించాడు గౌతమ్ నంద. నిద్ర వచ్చేస్తుంది అంటూ గౌతమ్ నంద ఒడిలో పడుకొని పోయింది మాన్విత. మాన్విత తల నిమురుతూ ఉన్నాడు గౌతమ్ నంద. నలుగురు మనుషులు వ్యాన్లో తీసుకెళ్లారంటుంది మాన్విత. అప్పుడప్పుడు చూసిన విషయాలు కానీ, మనసుకి బాధ పెట్టినవి కానీ, సంతోష పెట్టినవి కానీ, ఏ కారణము లేని విషయాలు కానీ కలగా వస్తూ ఉంటాయి మనిషికి. కానీ ఆ నలుగురు తీసుకెళ్లడం అని చెప్పినప్పుడు ఆమె మనసులో ఏదో బాధ కనిపిస్తుంది. పైగా నిద్రలో కలవరిస్తూ ఉన్నప్పుడు కూడా ఆవేదనగా కనిపించింది మాన్విత. పాత విషయాలు గుర్తుకొస్తున్నాయి అంటే కొత్త విషయాలను అర్థం చేసుకుంటుంది అంటే రాను రాను మాన్వితలో మంచి మార్పు వస్తుంది. కాకుంటే అందుకోసం చాలా కృషి చేయాలి. ప్రతిరోజు కాన్పు జరిగే విషయాన్ని నొప్పి వస్తుంది అన్నట్టు ఏదో రకంగా చెబుతూ ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు గౌతమ్ నంద. ఏదో ఇంజెక్షన్ చేస్తారు, నన్నేదో చేయబోతున్నారు, వద్దు నాకేమి చేయవద్దు అంటూ ఏడుస్తూ ఉంది మాన్విత. మాన్విత అనబోయి ఆమె కలవరించే విషయాలను విందామని కాసేపు అలా ఊరుకున్నాడు గౌతమ్ నంద. ఎగశ్వాస తీసుకున్నట్లుగా ఇబ్బంది పడుతూ ఉంది మాన్విత. వెంటనే ఆమెకు బీపీ చెకప్ చేశాడు గౌతమ్ నంద. బీపీ కాస్త ఎక్కువగానే ఉంది. హార్ట్ బీట్ చూశాడు. సహజంగా గర్భిణీ స్త్రీలకు హార్ట్ బీట్ ఎక్కువ పెరగకూడదు, చూస్తే ఎక్కువగానే ఉంది, ఏమీ చేయవద్దు, నన్ను గౌతమ్ దగ్గరకు పంపండి అన్న మాటలు కలవరిస్తూ ఉంది మాన్విత. అంటే గతకాల జ్ఞాపకాలలో గౌతమ్ బయటకొచ్చాడు మాన్విత అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు గౌతమ్ నంద. ఏమీ తెలియని పరిస్థితుల్లో గౌతమ్ నంద మాన్వితను ముద్దులతో ముంచెత్తాడు. గౌతమ్ నందని గట్టిగా కౌగిలించుకుంది మాన్విత. కాసేపటికి గౌతమ్ మామూలు స్థితికి వచ్చాడు. ఏం చేస్తున్నా నేను ఉన్నట్టుండి మాన్విత నా పేరు కలవరించేసరికి నన్ను నేను మర్చిపోయి మాన్విత పరిస్థితి గమనించకుండా ఆవేశంతో ముద్దులు పెట్టేసుకున్నాను. మాన్విత అంటూ పిలిచాడు గౌతమ్ నంద. ఆమె పలకలేదు. టెన్షన్ పడిపోయాడు గౌతమ్ నంద. వెంటనే బీపీ చెకప్ చేశాడు. నార్మల్ వచ్చింది, హార్ట్ బీట్ నార్మల్ వచ్చింది, ఓకే నిద్రలోకి జారుకుంటుంది అని ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు గౌతమ్ నంద. చాలా వీక్గా అనిపించింది గౌతమ్ నందకు. ఈ మధ్య గౌతమ్ తీసుకునే ఆహారం ఏమీ తీసుకోవట్లేదు పెద్దగా, పైగా నిద్రకు దూరం అయిపోయాడు. గౌతమ్ దినచర్య చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాక గౌతమ్ నంద ఈ మధ్యనే ఎక్సర్సైజ్ పట్ల కూడా దృష్టి పెట్టలేదు. పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయడం, పెద్ద గ్లాస్ పాలు తాగడం, పండ్లు తినడం, అన్ని రకాల ఫ్రూట్స్తో ఉదయం టిఫిన్ తినడం ఆయనకు అలవాటు. ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి గౌతమ్ అలవాట్లు. కానీ ఈ మధ్యన టోటల్గా అతని అలవాట్లు మారిపోయాయి. అందుకే వీక్గా అనిపించింది. తనకు స్కానింగ్ సంబంధించిన మిషన్ ఒకటి ఆన్ చేశాడు గౌతమ్ నంద. మిషన్ ఒకటి పర్వాలేదు, తలలో కూడా ఆమెకు అన్నీ నార్మల్ స్టేజ్లోనే ఉన్నాయి. 2 నెలల్లో ఆమెను మామూలు స్టేజ్కి వచ్చే అవకాశాలున్నాయి. ఈలోపు మాన్వితకు కాన్పు కూడా అవుతుంది. ఆ విషయమే భయంగా ఉంది గౌతమ్ నందకు. మాన్విత మైండ్ సెట్ ఇరిటేట్ అయితే ఆ టైంలో వచ్చే బాడీలో స్టేషన్కు కూడా వాడే మెడిసిన్కు ఆమె మైండ్ సెట్కి
పొత్తు కుదరక ఆమె పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే ఆమెను ఇప్పటి నుండి మరి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. తనకు గుర్తుకొచ్చిన ఈ విషయాన్ని పదే పదే అడగడం తప్పు. మాన్విత కేసు ట్రీట్మెంట్ చేస్తున్న దగ్గర నుండి ఆమె శరీరంలో కలిగే మార్పులకు సంబంధించిన ప్రతి విషయాన్ని రీడింగ్ రాయడం మొదలుపెట్టాడు గౌతమ్ నంద. ప్రముఖ వైద్యులు కేవలం గర్భిణీ స్త్రీల మానసిక స్థితిని గురించి పూర్తిగా చెప్పగలరు. మేధావులు ఇంటర్నేషనల్గా నెంబర్ 1 పర్సన్ అయిన జాషువా గారికి మెసేజ్ పెట్టాడు. మాన్వితకు సంబంధించిన అన్ని విషయాలు దేవుడి దయ వల్ల ఆయన తన మెసేజ్కి రిప్లై ఇస్తే బాగుండు అనుకున్నాడు గౌతమ్ నంద. గౌతమ్ నంద అప్పుడప్పుడు ఆయనతో మెసేజ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆయన బిజీ వర్క్లో ఉంటే మాత్రం మెసేజ్లు చూడరు. అందుకే ఐఎంపి ఉన్న స్టాంప్ కూడా వేశాడు మెసేజ్కి. గౌతమ్ నంద అదృష్టం ఏమిటంటే బేబీ పెరుగుదలలో కానీ యాక్టివ్లో కానీ ఏ మార్పు లేదు. అంత సక్రమంగా ఉంది. అది చాలా సంతోషించదగ్గ విషయం. ప్రతి నిమిషం ఆమెకు ఏమేం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకున్న గౌతమ్ గొప్పతనం. నిజం చెప్పాలంటే మాన్విత చేతిని తన చేతుల్లోకి తీసుకొని అలాగే రిలాక్స్గా పడుకున్నాడు గౌతమ్ నంద. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.